అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి. దానికోసం నేనైతే ఇలా గోల్డ్ బీడ్స్ అయితే తీసుకున్నాను. 2 mm సైజులో ఉన్న గోల్డ్ బీడ్స్ తీసుకోండి. 1 mm సైజు స్మాల్ అయినా సరే పర్వాలేదండి. వాటి తర్వాత 8 mm సైజులో ఉన్న కొన్ని అయితే ఈ వైట్ పల్స్ కూడా తీసుకోండి. ఓకేనా, వీటితోటి అయితే ఒక మంచి గ్రాండ్ డిజైన్ అయితే చేసేద్దామండి. ఇంకా టాజిల్స్ కూడా ఇలా కట్ చేసి అయితే తీసుకోండి. ఓకేనా, కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని నీడిల్కి పెట్టేసి తర్వాత శారీకి టై చేసేయండి. చేసిన తర్వాత టాజిల్ తీసుకొని ఇలా కట్టేసేసేయండి. ఓకేనా, ఆ తర్వాత ఈ స్మాల్ బీడ్స్ ఒక 2 తీసుకొని ఈ బిగ్ వన్ పళ్ళు ఒకటి తీసుకోండి. ఆ తర్వాత ఇంకొక స్మాల్ వన్ బీడ్ తీసుకొని ఇది వెనక్కనేసి దీనికి దానిపైన ఉన్న ఇంకొక స్మాల్ బీడ్కి నీడిల్ తీయండి. ఇలా తీసిన తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని ఇలా తీసుకొని కొంచెము గ్యాప్ తోటి ఇలా కట్టేసేయండి. ఓకేనా, ఆ తర్వాత లాక్ చేసేసుకోండి ఇలా. తర్వాత చిన్న గ్యాప్ ఎంటీ లాక్ చేసేయండి. ఓకేనా, ఆ తర్వాత 4 స్మాల్ బీడ్స్ తీసుకొని ఇంకొక వైట్ గోల్డ్ తీసుకోండి. ఆ తర్వాత ఇందాకట్లాగానే సేమ్ దీన్ని కూడా ఇలానే చేసేయండి. కాకపోతే దీనికి 3 బీడ్స్కి నీడిల్ తీయండి. ఆ తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని దీనిని కూడా ఇలా పక్కనే కుచ్చేసేయండి. నాకు థ్రెడ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ముడేసేసుకుంటున్నా అండి. ఓకేనా, ఇలా ముడేసేసుకొని ఇలా పీకో లైన్ ఉంటుంది కదా, మనం చేసిన పీకో లైన్, ఆ పీకో లైన్ లోపల నుంచి నీడిల్ లోపలికి తీయండి. అది మనకేమవుతుందనంటే మనం కట్ చేసినట్టుగా కూడా తెలియదు అనమాట. కట్ చేసేసుకోండి ఇలా. ఓకేనా, నీట్నెస్ కోసం అలా చేసుకుంటే బెటర్ అవుతుంది. లేదనంటే మీకు పాసిబుల్ కాకపోతే ఇలా బీడ్స్ లోపల నుంచి కిందకు తీసి మీరు కట్ చేసుకున్నా సరే ఓకే అనమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనము థ్రెడ్ తీసుకొని ఆ థ్రెడ్ తోటి అయిపోయిన దగ్గర నుంచి ఎలా స్టార్ట్ చేయాలనేది అయితే మళ్ళీ చూద్దాము. ఓకేనా, మళ్ళీ ఒక 8 లైన్స్ అంటే 4 రౌండ్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని నీడిల్కి ఎక్కిచ్చేసేయండి. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఈ 2 సైడ్లు కలిపి ముడేసేయండి. ఓకేనా, ఇలా ముడేసుకున్న తర్వాత ఇక్కడనే మళ్ళీ మనము ఎక్కడైతే ఆపేసామో అక్కడనే శారీకి అడుగు నుంచి ఇలా పైకి కూర్చోండి నీడిలు. ఓకేనా, కూర్చిన తర్వాత ఇక్కడనే ఇలా లాక్ చేసేసుకోండి. లాక్ చేసేసుకొని మళ్ళీ చిన్న గ్యాప్ తోటి ఎంటీ లాక్ చేసేసేయండి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ 2 గోల్డ్ బీడ్స్ తీసుకొని 1 వైట్ తీసుకొని 1 గోల్డ్ తీసుకోండి. దీన్ని కూడా అంతే అండి, స్మాల్ బీడ్ వెనక్కనేసి మిగిలిన 2 బీడ్స్కి నీడిల్ ఇలా తీసి మళ్ళీ స్మాల్ బీడ్ తీసుకొని పక్కన వీ షేప్లో వచ్చేటట్టుగా చూసుకొని కట్టేసేయండి. ఓకేనా, ఇక్కడ కూడా ఒక ముడి కానీ లాక్ కానీ చేసేసుకొని నెక్స్ట్ మనము టాజల్ తీసేసుకుందాం ఇలా. ఓకేనా, ఈ టాజల్ పై భాగం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు శారీకి నీడిల్ని కుచ్చేసి ఇలా లాక్ చేసేసుకోండి. చేసుకొని లాక్ అయినా పర్లేదు, ముడేసుకున్నా పర్వాలేదు. మళ్ళీ 2 బీడ్స్ తీసుకోండి, తర్వాత వైట్ తీసుకోండి, తర్వాత గోల్డ్ తీసుకోండి. ఇంకా ఈ డిజైన్ ఇలా రిపీట్ అండి. ఓకేనా, నేను మీకు డిజైన్ అయితే చూపించేస్తా అండి. ఇంకా మేకింగ్ విషయానికి వస్తే ఇలానే, ఇంకా మేకింగ్ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, డిజైన్ కూడా అంతే గ్రాండ్గా ఉంటుంది. చూద్దాం అది కూడా. ఓకేనా, సింపుల్ మెథడ్లో ఉంటాయండి మన ఛానల్లో అయితే డిజైన్స్. అంటే కొంచెం కష్టంగా ఉన్న వాటిని కూడా మీకు అంటే అందరూ చేసుకునేలాగా ఈజీగా ఎలా అయితే చేసుకుంటారు అనేసి కొంచెం ఈజీగా వచ్చేటట్టుగా అయితే ప్లాన్ చేసుకొని చేస్తున్నా అండి. స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం వింటే మీకు అర్థమవుతుంది. ఇంకా దాంట్లోనైతే నేను చెప్పని అయితే ఏం లేవు, దాదాపు అన్నీ చెప్పేస్తున్నా. ఒకవేళ ఏదైనా చెప్పండి ఏదైనా మీరు డౌట్ అడిగారనంటే నేను మీకు ఇది కామెంట్స్లో చెప్తాను, ఒక రేట్ తప్ప. ఓకేనా, బీడ్స్ సైజ్ చెప్పాను, థ్రెడ్స్ అయితే
థ్రెడ్ ఇది టాజల్స్ కోసం అయితే 80 రౌండ్స్ తీస్తున్నాను. ఇంకా థ్రెడ్ కంపెనీ అంటారా, నేను మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. థ్రెడ్ కంపెనీ ఒక్కటనే కాదండి, కంపెనీస్ ఉంటాయి ఓకే, కానీ మనకి షేడ్ దొరకాలి కదా. నేను షేడ్ ఇంపార్టెంట్ అని చెప్తుంటాను. మనకి షేడ్ ఎందులో అయితే దొరుకుతుందో మీరు ఆ కంపెనీ థ్రెడ్ తెచ్చుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. థ్రెడ్ విషయం కూడా అంతే. ఇంకా మీకు శారీ కలర్ షేడు ఏ కంపెనీలో అయితే దొరుకుతుందో ఆ కంపెనీ తీసుకొచ్చుకొని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అన్ని షేడ్స్ ఒక కంపెనీలో అయితే ఉండవు. ఓకే, మరి డిజైన్ చూసేద్దామండి. ఇలా ఉంటుంది ఓకేనా. ఫుల్ గ్రాండ్ డిజైన్ అండి. సెల్ఫ్ కలర్ శారీ ఇది. ఇంకా మనకి పట్టు చీరలో కూడా చేసుకోవచ్చు. డ్రాప్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా రౌండ్స్ బీడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి, మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్లో అయితే మెటీరియల్ సేల్ చేసే వీడియోస్ అయితే పెడుతున్నాను షార్ట్స్ రూపంలోనే. మీకు ఎవరికైనా మెటీరియల్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి మీ నేమ్ చెప్పండి. ఓకేనా. కామెంట్స్ ఎక్కువ చూడను, అందుకని నా నంబర్ ఉంటుంది కదా 9346527181, ఈ నంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి. ఓకేనా. బాయ్ బాయ్.